నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మొటిమలతో బాధపడుతున్నారా? ప్రోటీన్ల కోసం మాంసమే తినాలా? ఒమిక్రాన్ భయం వద్దు. పాడైన చిగుళ్లను బాగు చేసే ఫ్లాప్ సర్జరీ. ఇంకా హెల్త్ టిప్. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను అబ్బాయిలను మొటిమలు బాగా భయపెట్టేస్తూ ఉంటాయి. పరీక్షలు, పుస్తకాల సిలబస్ కంటే ముఖంపై ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చే ఈ మొటిమల్ని చూసే చాలా మంది బెదిరిపోతూ ఉంటారు. చంద్రవదనం లాంటి ముఖార విందాలను మొటిమలు ఇట్టే పాడు చేస్తూ ఉంటాయి. అసలు మొటిమలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వీటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, మొటిమల బెడదను వదిలించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన నగుమోము మీద మంచుముత్యం లాంటి చిన్న మొటిమ ఉంటే చూడ్డానికి బాగానే ఉంటుంది. అయితే కౌమారంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడం మూలంగా వచ్చిపడే మొటిమలు మొహం నిండా అల్లుకుపోతుంటాయి. పున్నమి జాబిల్లి లాంటి ముఖం మీద మాయని మచ్చల్ని మిగులుస్తుంటాయి. యుక్త వయసులో అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ ఆండ్రోజెన్స్ అనే హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. ఈ హార్మోన్ల ప్రభావం మూలంగా మన చర్మంలోని వెంట్రుక కుదురు దగ్గర ఉండే సెబాషియస్ గ్రంథులు సీబం అనే కొవ్వు పదార్థాన్ని ఎక్కువగా స్రవిస్తుంటాయి. దీంతో ఆ పదార్థం జిడ్డుగా తయారవుతుంది. ఫలితంగా సెబాషియస్ గ్రంథుల మార్గం పూడుకుపోతుంది. ఫలితంగా యుక్త వయసులో ఇటు అమ్మాయిల్లోనూ అటు అబ్బాయిల్లోనూ మొటిమలు వెల్లువలా పుట్టుకురావడం మొదలవుతుంటుంది. యాక్నీ వల్గారిస్ అంటే మొటిమల్ అని అర్థం. అసలు ఈ మొటిమల్ అంటే ఒంటిపైన ఏదైతే ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయో అవి బ్లాక్ అవటం వల్ల, ఇన్ఫెక్ట్ అవటం వల్ల వచ్చే ప్రాబ్లం. ఇది హార్మోనల్గా జెనెటిక్ పరంగా వచ్చే ఇష్యూ తప్ప ఎటువంటి హెల్త్ రిలేటెడ్ కాదు. చాలామంది టీనేజ్లో ప్యూబర్టీ స్టార్ట్ అవుతున్నాయి, మిడిల్ ఏజ్లో కూడా ఈ మొటిమలు అనేవి చూస్తుంటాం. ఈ మొటిమలు లక్షణాలు ఎలా ఉంటాయంటే వీటికి కొంచెం వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ లాగా ఉంటాయి. ఇవి ముక్కు పైన, నుదురు పైన కనబడుతుంటాయి. కొంతమందికి ఇన్ఫెక్ట్ అవుతే చీమ్ పరంగా కనబడుతుంటాయి. ఇవి ముట్టుకుంటే నొప్పిలాగా ఉంటాయి. ఇంకొంతమందికి అవి ముందుకు వెళ్ళిపోయి గడ్డల్లా తయారవుతుంటాయి. ఇవి ఎక్కువ ఫేస్ పైన, తర్వాత నుదురు పైన కనబడుతుంటాయి. వీటితో పాటు మనకి భుజాలపైన, తర్వాత వీపు పైన, నడుము దాకా ఇవి నల్లటి మచ్చలాగా ఏర్పడిపోయి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే మచ్చలు, గుంతలు పడే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ మొటిమలు అనేవి ఎటువంటి దురద కానీ ఏమి ఉండవు. దురద వస్తుందంటే అవి మొటిమలు కాదని అర్థం. ఇన్ఫెక్ట్ అవుతే మాత్రం నొప్పి ఉండి ముట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్లోకి తయారవుతుంటారు. మొటిమలు కేవలం ముఖంపైనే కాదు, చేతులు, ఛాతీ, వీపు వంటి భాగాలపైన వస్తుంటాయి. కొంతమందిలో మొటిమల సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు కొందరికి మచ్చలు పడితే మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. మొటిమల రాకకు కారణాలు అనేకం. హార్మోన్లలో చోటు చేసుకునే మార్పులు, చర్మంలో నూనె గ్రంథుల పనితీరు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, పీసీఓడి, నిత్యం వాడే కొన్ని రకాల మందులు, ఇవన్నీ మొటిమల్ని తెచ్చిపెట్టే ప్రేరేపకాల అంటారు డాక్టర్లు. నిజానికి మొటిమలు చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతుంటాయి. అయితే ఈలోపు మనం మొటిమల్ని గిల్లడం, రకరకాల నాటు వైద్యాలు చేయటం వల్ల మొటిమల తీవ్రత మరింతగా పెరుగుతుంటుంది. దీంతో మచ్చలు కూడా ఎక్కువగా మిగిలిపోతుంటాయి. మెడికేషన్స్ కూడా గ్రేడ్ 1కి క్రీమ్స్తో సరిపోతుంటాయి. గ్రేడ్ 2 అంటే ఇన్ఫెక్ట్ అయిన పింపుల్స్ని యాంటీబయాటిక్ అజిథ్రోమైసిన్ కానీ, టెట్రాసైక్లిన్స్ కానీ కొన్ని రోజులు పల్స్ థెరపీలో సజెస్ట్ చేస్తుంటాం. దీనివల్ల ఇన్ఫెక్షన్ తగ్గి హోల్స్, మార్క్స్ పడకుండా ఉంటాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే ఇట్లా గడ్డలయ్యే కొంతమంది కనపడుతుంటాయి చీక్స్ పైన, వాటిపైన. అవి ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే తగ్గి హోల్స్ పడే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 యాక్నీకి మనకి పైపోత మందులతో పాటు ఇంటర్నల్ విటమిన్ ఏ అంటాం, రెటినాయిడ్స్ అంటాం. ఈ రెటినాయిడ్స్ అందరూ ఎలిజిబుల్ కాదు. మిడిల్ ఏజ్ వాళ్ళు, 21 to 25 years వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఇవి కరెక్ట్ ఎగ్జాక్ట్ కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయించుకొని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ వెయిట్ ప్రకారం ఇచ్చే కోర్స్ అనమాట. కొన్ని రోజులు ఇచ్చిన తగ్గిన తర్వాత అవి డిస్కంటిన్యూ చేసి మెయింటెనెన్స్ కింద ఒక పింపుల్ క్రీమ్, ఒక ఫేస్ వాష్ సజెస్ట్ చేస్తుంటాం. ఈ క్యాప్సూల్స్ ఎవరికైతే ఎలిజిబుల్ కాదు అంటే టీనేజ్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్, మ్యారీడ్ కపుల్స్కి క్యాప్సూల్స్ ఇవ్వలేము. వాళ్ళలో పీల్స్ అంటే సల్సిలిక్ యాసిడ్ పీల్ కానీ, గ్లైకోలిక్ పీల్ కానీ, తర్వాత ఈ పీల్స్ అజిలిక్ యాసిడ్ పీల్స్ కానీ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవి 2 to 3 weeks ఒకసారి ఆ పస్ తగ్గిపోయేంత వరకు సెషన్స్ అడ్వైస్ చేస్తుంటాం. దీనివల్ల మనం మందులు వాడకుండానే ఈ పింపుల్స్ అనేది అధికంగానే తగ్గించుకొని మార్క్స్ హోల్స్ పడకుండా మనం బయటపడవచ్చు. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ థెరపీలో మనకి లేజర్ గురించి చెప్పొచ్చు. లేజర్లో కార్బన్ పీల్ లేజర్, క్యూసిస్ లేజర్ గురించి చెప్పొచ్చు.
ఈ కార్బన్ పీ లేజర్ ఇది లేటెస్ట్గా FDA అప్రూవ్ అయింది. ఇదైతే ఈ పింపుల్స్ వల్ల ఈ క్యాప్సూల్స్ ఇవ్వలేము, లేదంటే మచ్చలు ఇంకా అధికంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది అడ్వైస్ చేస్తుంటాం. ఇది కూడా 3 to 4 వీక్స్కి ఒకసారి మనకి అవి మొత్తం పింపుల్స్ కంట్రోల్ అయ్యేంత వరకు చేయించుకోవచ్చు. ఈ లేజర్ వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఒకేసారి మనం మొటిమలు తగ్గించుకోవచ్చు, మచ్చలు తగ్గించుకోవచ్చు, ఆయిలీ స్కిన్ అంటే సెబోరియా ఓలియోజా అంటాం అది కూడా కంట్రోల్ చేసుకొని ఎక్కువ మందులు వాడకుండా ఈ పింపుల్స్ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. మొటిమలు బాగా ఎక్కువగా వస్తున్నప్పుడు వాటి తీవ్రతను తగ్గించుకునేందుకు రెటినోయిక్ యాసిడ్, జెంటామైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీ బ్యాక్టీరియల్ క్రీములు, విటమిన్ ఏ లభించే క్రీముల్ని వాడుకోవడం మంచిది. మొటిమల బడదను వదిలించుకోవడానికి కొన్ని రకాల పీల్స్, లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో శాలిసిలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న పీల్స్ ఎంచుకోవాలి. ఈ చికిత్సను 2 వారాలకోసారి 6 నుంచి 8 విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు. అప్పుడే ఫలితం త్వరగా ఉంటుంది. ఇక పరిస్థితిని బట్టి లేజర్ చికిత్స కూడా తీసుకోవచ్చు. పింపుల్స్ రాగానే సొంత వ్యాజ్యం కాకుండా దగ్గర డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయిపోయి కరెక్ట్ మందులు వాడుకోవటం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ అంటే మచ్చలు గుంతలు పడకుండా మనం తప్పించుకోవచ్చు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఆహారపు అలవాట్లు. ఏదైతే పింపుల్స్ వస్తున్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అంటే కౌ మిల్క్, బఫెలో మిల్క్, చీజ్, పన్నీరు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ నైట్ టైం ఎక్కువ క్యాలరీస్ మనం తీసుకోకపోవటం వల్ల మనకి ఏదైతే హార్మోన్స్ సింథసిస్ చేసే ఎనర్జీ రాకుండా హార్మోన్స్ కొంచెం కంట్రోల్ ఉంటాయి. అంటే మనం ఫుడ్ కనుక కంట్రోల్ చేసుకుంటే 10 మొటిమలు వచ్చే చోట 6-7 అంటే తగ్గి వస్తుంటాయి తప్ప ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల మనకి ఆ మొటిమలు తగ్గవు. ఎందుకంటే అది హార్మోనల్ ప్రాబ్లం కాబట్టి. మరి ఏ ఫుడ్ ప్రిఫర్ చేయాలి మనం? విటమిన్ ఏ డైట్ అంటే మనకి విటమిన్ ఏ కెరోటిన్ అంటాం. అవి క్యారెట్స్లో, బీట్రూట్స్లో, పపాయాలో, వాటర్ మెలన్లో అధికంగా పుష్కలంగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్లో, ఆల్మండ్స్లో, స్ప్రౌట్స్లో అధికంగా ఉంటాయి. ఈ ఆల్మండ్స్ అట్లీస్ట్ 4 or 5 రోజు నానబెట్టిన బాదం పప్పులు తీసుకోవడం వల్ల స్కిన్ కొంచెం స్మూత్గా ఉండి హెయిర్ బాగుండి మొటిమలు తగ్గడానికి అది హెల్ప్ చేస్తుంటాయి. ఇంకా ఫాస్ట్గా యాంటీబయాటిక్ వర్క్ చేసేది జింక్ అంటే రాగి మాంట్లో ఉంటుంది, రాగి జావాలో ఉంటుంది, డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది. అన్ని సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం ప్రిఫర్ చేసుకొని వాటిని గిల్లకుండా నైట్ టైం హెవీ క్యాలరీస్ తీసుకోకుండా మిల్క్ ప్రొడక్ట్స్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే మనకి ఈ ట్రీట్మెంట్తో పాటు వయసుతోటి పింపుల్స్ తగ్గిపోయి మచ్చలు ఇంకా గుంతలు పడకుండా చూసుకోవచ్చు. మొటిమలతో బాధపడుతున్నప్పుడు వాటి తీవ్రతను తగ్గించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొటిమల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గిల్లకూడదు. తరచూ చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటూ ఉండాలి. ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే పదార్థాలను రాయకూడదు. సమతుల ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. యాంటాక్సిడెంట్లు లభించే సిట్రస్ పండ్లు, డ్రై ఫ్రూట్స్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. సాలిసిలిక్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ కలిగిన ఫేస్ వాష్లను ఉపయోగించడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకు దోహదం చేస్తుంది. కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందుల్ని వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి. ఈ జాగ్రత్తలు మొటిమల తీవ్రతను చాలా వరకు తగ్గిస్తాయి. తిండి కలిగితే కండ కలుగుతుంది, కండ కలిగితేనే దేహపుష్టి బాగుంటుందని అంటారు ఒక కవిగారు. నిజమే. అయితే ఇందుకు తినే తిండిలో తగినన్ని ప్రోటీన్లు ఉండాలి. అప్పుడే మన ఎదుగుదల, కండపుష్టి చక్కగా ఉంటుంది. అయితే మనలో చాలామంది శాకాహారంతో తగినన్ని ప్రోటీన్లు అందవని, తప్పనిసరిగా మాంసాహారాన్ని తీసుకోవాలని అనుకుంటారు. మరి ప్రోటీన్ల కోసం మాంసమే తినాలా? అక్కర్లేదు. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఎక్కువ ప్రోటీన్లను అందించే శాకాహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్లనేవి మన శరీరానికి అత్యవసరమైన సూక్ష్మ పోషకాలు. శరీర నిర్మాణంలో, ముఖ్యంగా ఎముకలు, కండరాలు, కీళ్లను బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే శరీరానికి సరిపడా ప్రోటీన్లు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఎన్ని కిలోల బరువు ఉంటారో అన్ని గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అవసరమవుతాయని చెబుతారు నిపుణులు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా మాంసాహారంలోనే లభిస్తాయి. దీంతో శాకాహారులకు తక్కువ మొత్తంలోనే ఇవి అందుతాయని చాలా మంది భావిస్తుంటారు. నిజమే, గుడ్డు, మాంసాహారంలోనే ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. అయితే మాంసం తినని వాళ్లకు ప్రోటీన్లు కావాలంటే కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిలో ముందుగా గుమ్మడికాయ గింజల గురించి చెప్పుకోవాలి. గుమ్మడికాయల్లో ఉండే గింజల్లో గుడ్డులో ఉండే ప్రోటీన్ల కంటే ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ప్రతి 100 గ్రాముల గింజల్లో 19 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే శనగలు, పచ్చి బఠానీల్లో మనకు కావలసిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల శనగల్లో 19 గ్రాముల ప్రోటీన్లుంటాయి. ఇక శాకాహారులు ఎక్కువగా ఇష్టపడే పన్నీర్లోనూ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.
100 గ్రాముల పన్నీర్లో 23 గ్రాముల ప్రోటీన్లుంటాయి. కాబట్టి తరచూ పన్నీర్తో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ప్రోటీన్లు అధికంగా ఉండే మరో శాకాహారం సోయాబీన్స్. 1 కప్పు సోయాబీన్స్లో అత్యధికంగా 29 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. సోయాబీన్స్ వంటకాలతో తినడమే కాదు, సోయా పాలను తాగినా ప్రోటీన్లు అందుతాయి. ఇవే కావు, బాదం, అరటి పండ్లలోనూ ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. శాకాహారులు వీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. వ్యాధి నిరోధకతను ఏమారుస్తూ అందరికీ సోకుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారిని సైతం వదలడం లేదు. మరోవైపు ఒమిక్రాన్ మైల్డ్ వేరియంట్ అని, దీంతో పెద్దగా ప్రమాదం లేదని, ఆసుపత్రిలో చేరాల్సినంత అవసరం ఏర్పడదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే డెల్టా వైరస్తో పోలిస్తే దీని లక్షణాలు, పోకడలు కాస్త భిన్నంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ సోకితే ఏం జరుగుతుందో, దీని బారిన పడ్డప్పుడు ఏం చెయ్యాలో, ఎప్పుడు వైద్య సాయం అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒమైక్రాన్ వేరియంట్ వచ్చినప్పుడు మనకు ఒమైక్రాన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెల్టా వేరియంట్ వచ్చినా మనకు తెలియదు. ఇప్పుడు వెంటనే అందరూ డీన్ సీక్వెన్స్ చేయడం లేదు కాబట్టి వీ డోంట్ నో అది ఒమైక్రానా లేకపోతే డెల్టా అని మనకు క్లియర్ తెలియదు. ఏ కోవిడ్ వచ్చినా కానీ ఇప్పుడు ప్రస్తుతము మనం సిమ్టమ్స్ బట్టి ఒకటి, రెండోది మనకు సివియర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, సివియర్ అవ్వడానికి మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ రెండింటి బట్టి మనం డిసైడ్ చేస్తాం ట్రీట్మెంట్ ఏంటి అనేది. ఇప్పుడు మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు అనుకోండి, యంగ్ పేషెంట్, వేరే ఏం ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, ఓన్లీ మైల్డ్ డిసీజ్ ఉందనుకోండి, అప్పుడు వాట్ వి రికమెండ్ ఇస్ జస్ట్ ఇంట్లోనే ఉండి ఐసోలేషన్ చేసుకొని, ఫీవర్ ఉంటే పారాసెటమాల్ లాంటిది వాడి, కాఫ్ ఉంటే ఏమైనా కాఫ్ సిరప్స్ వాడి, స్టీమ్ ఇన్హలేషన్స్ అవి చేసుకుంటూ జస్ట్ ఐసోలేషన్లో ఉండి క్లోజ్గా మనం మానిటర్ చేసుకోవాలి. లైక్ మనం ఆక్సిజన్ చెక్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ 3-4 టైమ్స్ a day ఆక్సిజన్ చెక్ చేసుకోవాలి, టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలి 3-4 టైమ్స్ a day. ఇవన్నీ చేసుకొని ఇంట్లోనే ఐసోలేషన్ పెట్టుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఐసోలేషన్ పాటించుకుంటూ హైడ్రేషన్ బాగా తీసుకొని, లిక్విడ్స్ అవన్నీ బాగా తీసుకొని మేనేజ్ చేయాలి. ఇవన్నీ ఏంటి, ఓన్లీ మైల్డ్ సిమ్టమ్స్ ఉండి మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేకుంటే. అలా కాకుండా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకోండి, డయాబెటీస్, లేకపోతే మరి ఎల్డర్లీ పీపుల్, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, వేరే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, లేకపోతే మనకు ఫీవర్ 3 days కంటే బియాండ్ ఉన్నా, మన 3 days టెంపరేచర్ 3 days తర్వాత కూడా టెంపరేచర్ అట్లే ఉందని అనుకోండి, ఆర్ కాఫ్ ఎక్కువైనా, ఆర్ మనకు బ్రీదింగ్ డిఫికల్ట్ ఏమైనా స్టార్ట్ అయినా, గిడ్డినెస్, డిజీనెస్ అట్లాంటి ఏమైనా న్యూ సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయితే అప్పుడు వెంటనే డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అప్రోప్రియేట్ టెస్ట్ అని చేసుకొని మనకు ఎంతవరకు ఉంది డిసీజ్ అని చేసి అప్పుడు మనకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అప్పుడు యాంటీవైరల్ డ్రగ్స్ అవన్నీ ఇస్తారు. సో యాంటీవైరల్ డ్రగ్స్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, రెమ్డెసివిర్ లాంటిది ఉంది, ప్లస్ ఒకటి మాల్నుపిరివిర్ అని కొత్త యాంటీవైరల్ వచ్చింది. అది ఇంకా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే రికమెండ్ చేయడం లేదు, బట్ డీసీజీఐ నుంచి అయితే మనకు క్లియరెన్స్ వచ్చింది వాడడానికి, టాబ్లెట్ ఫామ్లో ఉంటుంది. సో ఈ రెండు యాంటీవైరల్ డ్రగ్స్లో ఏదైనా వాడవచ్చు, కానీ అది కూడా ఓన్లీ అండర్ మెడికల్ సూపర్విజన్, అండ్ అది కూడా ఓన్లీ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఆర్ వాళ్ళకు 3-4 days తర్వాత కూడా ఫీవర్ ఇంకా తగ్గడం లేదు, ఆర్ వాళ్ళకు మోర్ సివియర్ డిసీజ్ ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటేనే. మైల్డ్ డిసీజ్ కానీ యంగ్ పేషెంట్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి మాత్రం ఏ యాంటీవైరల్ కూడా అక్కర్లేదు, ఓన్లీ జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఒకటే సరిపోతుంది. పునాది బలంగా ఉంటేనే ఇల్లు దృఢంగా ఉంటుంది. అలాగే మన చిగుళ్ళు బలంగా ఉంటేనే మన దంతాలు కూడా పటిష్టంగా ఉంటాయి. అయితే కొంతమందిలో ఇన్ఫెక్షన్లు, ఇతరత్ర జబ్బుల కారణంగా చిగుళ్ళు బాగా దెబ్బతినిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మందులతో ఫలితం ఉండదు, తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. చిగుళ్లను బాగు చేసే ఈ రకమైన చికిత్సను ఫ్లాప్ సర్జరీగా పిలుస్తారు. ఫ్లాప్ సర్జరీ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి? టూత్ అనేది బోన్లో ఉంటుంది, దాని చుట్టూత పెరిడాంటల్ లిగమెంట్ ఉంటుంది. సో ఏ కారణం చేతైనా మనం ఈ పెరిడాంటల్ లిగమెంట్ లోపల ఉండే గార కానీ, గ్రాన్యులేషన్ టిష్యూ కానీ దాన్ని క్లోజ్డ్గా తీయలేమో, అప్పుడు దాన్ని ఓపెన్ చేసి తీయాల్సి వస్తుంది. దాన్నే ఫ్లాప్ సర్జరీ అని ఉంటాము. అంటే టూత్ పైన ఉండే గమ్ లోపల ఉండే గార కానీ, గ్రాన్యులేషన్ టిష్యూ కానీ తీయటాన్ని ఫ్లాప్ సర్జరీ అని అంటాము. సో అది యూజువల్గా మనం క్లోజ్డ్ మెథడ్లో, అంటే అది ఓపెన్ చేయకుండా కూడా చేయొచ్చు. ఒకవేళ యాక్సెస్ లేకపోతే సర్జరీ చేసి గమ్మంతా ఓపెన్ చేసి లోపల ఉన్నాయన్ని చూసి దాన్ని క్లీన్ చేయటాన్ని ఫ్లాప్ సర్జరీ అని అంటాం. ఫ్లాప్ సర్జరీ ఎవరికి ఎప్పుడు అవసరం? ఈ టూత్ లోపల ఉండే, ఈ పన్ను పైన ఉండే చిగుళ్ళు, దాని లోపల ఒక పెరిడాంటల్ లిగమెంట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా మనం తిన్నయన్నీ అందులో ఇరుక్కుపోయి గార అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ గార గమ్ లోపల ఉంటే సబ్జింజేవల్ క్యాలిక్యులస్ అని అంటాము. ఈ సబ్జింజేవల్ క్యాలిక్యులస్ వెళ్ళి ప్రెషర్ బోన్ మీద పెడతా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెరిడాంటల్ అటాచ్మెంట్ని కూడా బ్రేక్ చేసి
ఇంకా ఆ అటాచ్మెంట్ని లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే రూట్ ఎప్పుడైనా ఈ పెరిడాంటల్ అటాచ్మెంట్ క్రౌన్కి ఈ రూట్కి మధ్యలో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్ కిందకి వెళ్ళిపోతుందో రూట్ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్లా అది లోపలికి వెళ్ళిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోయి అదంతా గ్రాన్యులేషన్ టిష్యూ అయిపోయి మొత్తం పన్ను అంతా కదలిక స్టార్ట్ అవుతుంది. సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 దాటి గ్రేడ్ 3కి వెళ్ళి పన్ను అన్ని డైరెక్షన్స్లో కనుక కదులుతూ ఉంటే అప్పుడు మనం ఫ్లాప్ సర్జరీ చేసిన ఉపయోగం ఉండదు. అది గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఉండి కొంతవరకు ఎముకుంటే కనుక ఆ గమ్ అంతా ఓపెన్ చేసి క్లీన్ చేయొచ్చు. తర్వాత ఈ గార లోపలుండి మనం ఎంత క్లీనింగ్ చేసినా పోకపోతే సబ్జింజల్ క్యాలిక్యులస్ క్లీన్ చేయడానికి కూడా మనం ఫ్లాప్ సర్జరీ చేయొచ్చు. ఈ గ్రాన్యులేషన్ టిష్యూ లోపల ఉండిపోయి పళ్ళలో కదిలికుంటే ఫ్లాప్ సర్జరీ ద్వారా ఆ గ్రాన్యులేషన్ టిష్యూ అంతా తీసి దాన్ని నీట్గా మళ్ళీ కాంటూర్ చేసినట్టయితే మళ్ళీ మీకు గార ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అట్లా ఫ్లాప్ సర్జరీ ఇండికేషన్స్ ఏంటంటే మొబైల్ టీత్, కదిలే పళ్ళని సరిచేయటం అనేది ఫ్లాప్ సర్జరీ వల్లే అవుతుంది. సో అది గ్రేడ్ 2 దాటి ఇంకా లోపలికి వెళ్తే కనుక ఎంత కదిలితే పన్ను అంత ఫ్లాప్ సర్జరీ పనిచేయదు. కాబట్టి కదలిక స్టార్ట్ అయిన వెంటనే ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించండి. ఫ్లాప్ సర్జరీని ఎవరికి చేయరు? ఈ కాంట్రాఇండికేషన్ ఏంటంటే మొత్తం బోన్ అరిగిపోతే ఫ్లాప్ సర్జరీ చేసిన ఉపయోగం ఉండదు. తర్వాత ప్రెగ్నెన్సీలో కొంతవరకు సర్జరీస్ అనేది అవాయిడ్ చేయటం బెటర్. ఎంతవరకు అవసరమో మ్యాక్సిమం అవసరం పడితేనే పన్ను తీయటం అట్లాంటివి చేయాలి. కానీ ప్రెగ్నెన్సీలో ఇట్లాంటి ప్రొసీజర్స్ అనేది కొంతవరకు అవాయిడ్ చేయటం బెటర్. అలా కాకుండా కొంతమందికి ఈ లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ కన్సర్న్ డాక్టర్ అనుమతి తీసుకుని వాళ్ళు చేయొచ్చు. అంటే వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసుకుని వాళ్ళ వాల్యూస్ అన్ని నార్మల్ ఉంటే అప్పుడు ఫ్లాప్ సర్జరీ చేయాలి. అంతేకాని ఇవన్నీ ఉండి కూడా ఫ్లాప్ సర్జరీ అంటే మళ్ళీ మనకు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ఒకసారి వాళ్ళ వైద్యుని సంప్రదించి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాలి. కొంతమంది మ్యాలిగ్నెన్సీలకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, రేడియేషన్ ట్రీట్మెంట్లు, కీమోథెరపీలు. వాళ్ళకు కూడా రేడియేషన్ ఇచ్చినప్పుడు మనం ఫ్లాప్ ఓపెన్ చేయటం, బోన్ ఎక్స్పోజ్ చేయటం అనేది సేఫ్ కాదు. ఎందుకంటే వాళ్ళకి రేడియో నెక్రోసిస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రేడియేషన్ తీసుకున్నాక ఫ్లాప్ సర్జరీలు చేయకపోవటం మంచిది. ఇట్లా కొన్ని కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయి. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్ అంటే చాలా తక్కువ, బట్ మనం వాటికి సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవటం బెటర్. ఫ్లాప్ సర్జరీ విధానం ఎలా ఉంటుంది? ఈ పంటి చుట్టూత గమ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఫ్లాప్ సర్జరీ చేద్దాం అనుకున్నా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంతా చూసుకుని ఆ తర్వాత లోకల్ ఎనస్థీషియాలో చేస్తాము. సో లోకల్ ఎనస్థీషియా ఇచ్చినాక నీట్గా ఇన్సిషన్ ఇచ్చి, సో ఈ ఇన్సిషన్ అనేది ఎక్స్పర్టైజ్ బట్టి ఉంటుంది. ప్రాపర్ ఇన్సిషన్ మ్యాండేటరీ ఫ్లాప్ సర్జరీలో. ఏమాత్రం ఇన్సిషన్ టేర్ అయినా కూడా, ఏమాత్రం ఇన్సిషన్ స్మూత్గా లేకపోయినా డెఫినెట్గా వాళ్ళ ఈస్థెటిక్స్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. మళ్ళీ క్యాలిక్యులస్ వచ్చి డిపాజిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి చేసేటప్పుడు ప్రాపర్ నీట్ ఇన్సిషన్ ఇవ్వాలి. ఆ ఇన్సిషన్ ఇచ్చినాక ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసి లోపల ఏమాత్రం క్యాలిక్యులస్ కానీ గ్రాన్యులేషన్ టిష్యూ కానీ లేకుండా మొత్తం క్లీన్ చేసి, అదంతా రూట్ మీద ఉంటుంది కాబట్టి రూట్ అంతా కూడా రూట్ ప్లాన్ చేసి, అంటే రూట్ని కూడా క్లీన్ చేసి, ఆ తర్వాత గ్రాఫ్ట్ ఈ ఎంత బోన్ పోయింది దానికి ఎంత గ్రాఫ్ట్ పెట్టాలని దంతవైద్యుడు నిర్ధారించి ఆ బోన్ గ్రాఫ్ట్ అనేది పెడితే ఆ పైన ఈ ఫ్లాప్ నీట్గా పెట్టేసి క్లోజ్ చేయాలి. ఒకవేళ చిగుళ్ళు అరిగితే పైకి కిందకి ఫ్లాప్ జరపొచ్చు. జరిపి దాన్ని ఆ ప్రకారం క్లోజ్ చేస్తే అప్పుడు అది నీట్గా సూచర్స్ ఇచ్చేస్తే ఆ గ్రాఫ్ట్ నీట్గా 6 monthsలో మళ్ళీ లోపల బోన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది ప్రొసీజర్. ఇదంతా అయినాక ఆ సూచర్ సెక్యూర్గా ఉండటానికి దాని మీద ఒక ప్యాక్ అనేది కూడా వేస్తాము. సో కొన్నిసార్లు ప్యాక్ పట్టకుండా నీట్గా సూచర్స్ వేసినట్లు నిలబడతా ఉంటుంది. ఫ్లాప్ సర్జరీతో దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా? సో ఈ కాంప్లికేషన్స్ అంటే పెద్ద మేజర్ కాంప్లికేషన్స్ ఏ ఉండదు. ఫస్ట్ది ఏంటంటే సూచర్స్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. ప్రాపర్ ఇన్సిషన్ ఇవ్వకపోతే, ప్రాపర్గా సూచర్స్ క్లోజ్ చేయకపోతే ఆ సూచర్స్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి లోపల పెట్టిన మెటీరియల్ అంతా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అది ఫస్ట్ కాంప్లికేషన్. సెకండ్ కాంప్లికేషన్, వాళ్ళు బ్రషింగ్ తెలియక ఈ చేసిన ఇన్సిషన్ మీద రఫ్గా బ్రష్ చేసేస్తే ఆ కుట్లు అనేవి ఊడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా కొంతమందికి ఈ లోకల్గా ఈ బ్లీడింగ్ ప్రాబ్లం అది ఉన్నాళ్ళకి కొంచెం బ్లీడింగ్ అనేది ఉంటుంది. కానీ దంతవైద్యులు యూజువల్గా ఫ్లాప్ సర్జరీ చేసినాక బ్లీడింగ్ అంతా కంట్రోల్ అయినాకే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. కాబట్టి అది పెద్ద కాంప్లికేషన్ ఉండకపోవచ్చు తర్వాత. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ సూచర్ కరెక్ట్గా ఇవ్వకపోయినా కొన్నిసార్లు ఫ్లాప్ అనేది కొంచెం పైకి కొంచెం కిందకి ఉండి చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది.
మనం ఎక్కడైతే ఫ్లాప్ పెట్టి అక్కడ కుట్లేసేస్తాం అక్కడే అతుక్కుని ఉంటుంది. సో అది ప్రాపర్గా ఇవ్వకపోతే కనుక ఫ్లాప్ కొంచెం పైకి కిందకి ఉన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ టూత్ పైకి ఫ్లాప్ వస్తే అది అక్కడ ఉండదు, అది నీట్గా మళ్ళీ జరిగి కిందకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్ అడాప్టేషన్ ఆఫ్ ఫ్లాప్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఇన్ఫెక్షన్ అనేది కూడా రావచ్చు. ఈ ఫ్లాప్ సర్జరీ చేసి ప్రాపర్ స్టెరిలైజేషన్, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఈ ఇన్ఫెక్షన్ అనేది వచ్చి కొంచెం పేషెంట్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రాపర్ యాంటీబయాటిక్ కవరేజ్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇంతకన్నా పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఫ్లాప్తో ఉండవు. మ్యాక్సిమం ఏంటంటే ఆ పెట్టిన బోన్ గ్రాఫ్ట్ మళ్ళీ రిజెక్ట్ అవటము లేదా ఫ్లాప్ మళ్ళీ ఓపెన్ అవటము, అట్లా తప్పితే ఇంకంతకన్నా పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు. దెబ్బతిన్న చిగుళ్లను బాగు చేసి దంతాలకు పునరుజ్జీవాన్ని ఇచ్చే ఫ్లాప్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని తెలుసుకుందాం కదా. చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసుడు నీళ్లలో కొద్దిగా కొత్తిమీర రసం, కొంచెం పంచదారను కలిపి ప్రతినిత్యం రాత్రిపూట తీసుకోండి. చక్కగా నిద్ర పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.